అక్క, నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు. ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. లేదు మధు, నువ్వు నా లైఫ్ గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. ఇక నువ్వు మన ఇంట్లో ఉండొద్దు, అత్తారింటికి బయలుదేరు. భలేదానివే నువ్వు. దీనికే వచ్చేసి నువ్వు నన్ను అప్పుడే అత్తారింటికి తరిమేయాలని చూస్తున్నావా? చూడు, అత్తారింటికి ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు లేనిపోనివి ఆలోచించుకు. ఆయనకి నాకు మధ్య ఏ ఇబ్బందులు లేవు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఆయనకి గొడవ పడ్డానికి అలగడానికి తేడా తెలియక అలా మాట్లాడేశారు. ఇప్పుడు చెప్తాగా లోపలికి వెళ్ళాక ఆయన సంగతి. ఏంటక్క అలా చూస్తున్నావు? నాకెందుకో మీ ఇద్దరి మధ్య సీరియస్ గొడవలు ఉన్నాయేమోనని భయం వేస్తుంది. దయచేసి నువ్వు ఇంత భారీగా ఆలోచించి బాధపడకు. అంత గొడవలేం లేవు. నువ్వు పద, రా రా. గుడ్ మార్నింగ్ బాసు. తొక్కలో గుడ్ మార్నింగ్ రా. మీరు గుడ్ మార్నింగ్ చెప్తే తప్ప మా జీవితాల్లో గుడ్డు ఉండదు, మా జీవితాలు తెల్లారవు. గుడ్ మార్నింగ్ అంట గుడ్ మార్నింగ్. నేనేమన్నాను బాసు? గుడ్ మార్నింగ్ చెప్పాను. బాసుకు గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప? తొక్కలోది. మళ్ళీ తప్ప ఒప్ప అని డిస్కషన్ పెడతావేంట్రా నాతో? చిరాకు పెట్టుకు. నేనేం చిరాకు పెట్టాను బాసు? మళ్ళీ చిరాకు పెడతావు. ఓహో, ఏదో తేడా కొడుతుంది. ఏంటి బాసు, పొద్దున్నే నిప్పుల్లో పడ్డ ఉప్పులాగా ఇలా చిటపట్లాడుతున్నారు? ఏంట్రా చిట్పట్లాడేది? తొక్కలోది. అమ్మో, ఇన్ని తొక్కలేస్తున్నారేంటి బాసు? పొద్దున్నే బయటకొస్తూ తొక్క మీద కలిసి ఏమైనా పడ్డారా ఏంటి? ఆ చిరాకు మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు, తొక్క తొక్క అంటూ. చాలు. అసలేమనుకుంటున్నారు మీరు? అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఏదో యుద్ధం మొదలైనట్టుంది. ఏంటి అనుకునేది? తొక్కలోది. ఇదిగో, భాష సరిగ్గా లేకపోతే నాకు చిరాకు వస్తుంది చెప్తున్నా. ఏంటి నువ్వు మాత్రం చాలా గౌరవంగా ఉంటావా? అన్నయ్య, దయచేసి మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి అతి చేస్తున్నారు? ఏంటి అతి చేస్తున్నానా? నువ్వు చేస్తున్నావు అతి ఓవర్ అన్ని, నేను కాదు. మీరే చేస్తున్నారు. మా అక్క ముందు ఎందుకలా నాన్ సెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు? ఆఫీస్లో అందరికీ మన బద్ద శత్రువులాగా కనబడ్డం ఇష్టం లేక ప్రతిరోజు మా అక్క ముందు మీకు నాకు గొడవలున్నాయని తెలియడం ఇష్టం లేక పలకరించాను. అంతేకాని తమరి మీద ఏదో ప్రేమ పొంగుకొచ్చు కాదు. అది మాకు తెలుసు. మా మీద ప్రేమ గౌరవం మీకేడవలేదని బాగా అర్థమవుతుంది. కానీ నువ్వు నాటకం ఆడినప్పుడల్లా తిరిగి నాటకం ఆడటానికి నేనేం పెదవని కాదు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నేను అర్థం చేసుకుని గుడ్ మార్నింగ్ చెప్పాలా? నువ్వు మాత్రం నీ ఇష్టానికి చేస్తావా? అసలు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మతో మాట్లాడావా? మా అమ్మేమో రమ్మంటుంది, నువ్వు వచ్చావా? అంత పౌరుషం ఏంటి నీకు? పౌరుషం కాదు, మీరాడుతున్న నాటకాలు చూస్తుంటే చిరాకేస్తుంది. మీ అమ్మగారి పేరు చెప్పి నన్ను ఇంటికి రప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి పిల్ల డ్రామాలు నా దగ్గర పనిచేయవు. మీ నాటకాలు ఎవరైనా బుర్ర తక్కువ మనుషులుంటారు, వాళ్ళ దగ్గర ఆడండి, నా దగ్గర కాదు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఏంటి కంపరంగా ఉందా? అవును, చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కింద మీద పడిపోతూ అడ్డమైన నాటకాలాడుతూ అవతల మనిషిని నానా రకాలుగా హింస పెడుతూ ఉంటే కంపరం కాకుంటే ఇంకే వస్తుంది? చూడండి, నాతో ఆఫీస్ వ్యవహారం ఏదైనా ఉంటే మాత్రమే మాట్లాడండి. లేకపోతే నాతో మాట్లాడే సాహసం గాని పలకరించే ఆలోచన గాని అస్సలు చేయకూడదు చెప్తున్నా. నువ్వు ఓవర్ చేస్తున్నావు. ఏంటి బాసు, పొద్దు పొద్దున్నే వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు అలా గొడవ పడుతున్నారు? చిరాకు పెట్టుకో, వెళ్ళెక్కడి నుంచి. బాసు, పని చేసుకోవాలి కదా, అందుకని. పని లేదు తొక్కలేదు, వెళ్ళు. లీవ్ మీ అలోన్. అయ్యో దేవుడా, కర్మ కర్మ.
హలో, చెప్పండి. ఏం నిర్ణయించుకున్నావమ్మా? నువ్వు ఫోన్ తీయలేదని నీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. నీకు పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. నువ్వు గనక వాణ్ణొచ్చి చూడకపోతే బిడ్డ దక్కడు తల్లి. నీ కాళ్ళు మొక్కుతాను. నీకేమైనా శిక్షించాలని ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతే తప్ప వాడు ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకురా తల్లి. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వచ్చి వాడి మొహం చూసి వాడు చెప్పే 4 మాటలు విని మళ్ళీ తిరిగి వచ్చేసేయమ్మా. అంతకంటే ఇంకా నిన్నేం అడగను. అలాగే, నేను వచ్చి ప్రణయ్ని కలుస్తాను. ఏంటమ్మా, నిజంగానే వాణ్ణొచ్చి కలుస్తావా? మాట్లాడతావా? చెప్పాను కదా, నేను ప్రణయ్ని కలిసి మాట్లాడతాను. కాకపోతే జైలుకి వెళ్ళి అతన్ని ఎలా కలవాలో ఆ ప్రొసీజర్స్ అది నాకు తెలియదు. ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, కలవడానికి ఎన్నింటికి వెళ్ళాలి? జైలుకు వెళ్ళి కలవడం అంటే అంత సులువైన పని కాదమ్మా. కానీ నువ్వు ఖచ్చితంగా ప్రణయ్ని కలవడానికి ఒప్పుకుంటావని ఇవాళ్లే ములాఖత్కి అనుమతి తీసుకున్నాను. ఇవాళ కలవచ్చా? కలవచ్చమ్మా. ఎన్ని గంటలకి? 1 గంట కలవచ్చు. 1 గంట కంటే ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుంది? గంట పైనే పడుతుందమ్మా. సరే, ఎన్నింటికి వెళ్ళాలి మరి ఇక్కడి నుంచి? ఒక అరగంటలో నేను అక్కడికి వచ్చేస్తానమ్మా. అక్కడి నుంచి మనిద్దరం కలిసే వెళ్దాం, సరేనా? అలాగే, రండి, నేను వస్తాను. మీరు ఆఫీస్ బయటకు రాగానే నాకు కాల్ చేయండి. తప్పకుండానమ్మా. అరగంటలో మీ ఆఫీస్ బయట ఉంటాను. మ్. సరేనమ్మా, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు ఈ విషయాన్ని మధుకి చెప్పకుండా, మధుకి తెలియకుండా నేను ఆఫీస్ నుంచి ప్రణయ్ని కలవడానికి ఎలా వెళ్ళడం? సార్, నేను ఒక మాట చెప్తాను, కోప్పడకూడదు మరి. అవునరా, అందరి మీద కోప్పడడం తిట్టడమే నా పని. అదేగా సార్, కొన్నాళ్ళుగా అదే పనిగా పెట్టుకున్నారు. రే, ఆవేశపడకండి సార్. తప్పు తమ వైపు పెట్టుకుని నా దగ్గర ఆవేశపడ్డట్టు మేడం దగ్గర కూడా ఆవేశపడితే జరిగే డ్యామేజ్ మీకే. ఎదుగోండి, ముందు అలా కోపంగా చూడడం మానేయండి. కొంచెం రొమాంటిక్గా కూల్గా చూడండి. నిన్ను రొమాంటిక్గా కూల్గా చూడడం ఏంట్రా? నన్ను కాదండి, మేడం దగ్గర కూల్గా మాట్లాడండి. కొంచెం రొమాంటిక్గా ఉండండి. నన్ను చూడండి, ఎంత తెలివితేటలతో ఉంటాను. ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో, ఎలా మాట్లాడాలో అలా చేసుకుంటూ వచ్చేయాలి. మా అత్తగారు ఉన్నారు. మొన్నటి వరకు నాకు సంపకి ఎంగేజ్మెంట్ అయిపోయినా దగ్గర కూర్చోడానికి వీల్లేదు, చనువుగా మాట్లాడడానికి వీల్లేదు అని నానా తిప్పలు పెట్టింది. ఇప్పుడు నా బుర్ర ఉపయోగించి బోల్తా కొట్టించి దారికి తెచ్చుకున్నానా లేదా? అలాగే మీరు మేడం దగ్గర మీ తెలివితేటలు ఉపయోగించాలి. మీకు నేను ఐడియా చెప్తా. నీ తొక్కలో ఐడియాలు నాకేం వద్దు, కానీ పిలు ఆవిడ గారిని. ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఎదుగోండి, మీరు ఈ పద్ధతిలో వెళ్ళారంటే మీకు ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోతుంది. పిలవరా, నాకు తెలిసి ఎలా డీల్ చేయాలో. ఆవిడ గారిని పర్సనల్ విషయాలు మాట్లాడడానికి పిలవకూడదంట. ఆఫీస్ విషయాలు, ఏదైనా బిజినెస్ వ్యవహారాలు ఉంటే మాత్రమే పిలవండి, లేకపోతే ఆవిడతో మాట్లాడే సాహసమే చేయకూడదని పంచ్ డైలాగ్స్ చెప్పేసి వెళ్ళింది. బిజినెస్ వ్యవహారమే మాట్లాడతాను, రమ్మను. కొత్తగా లాంచ్ అవబోతున్న కాఫీ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. ఇమీడియట్ గా రమ్మని ఇక్కడికి. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఉండాలి. ఓకే సార్. ఏంటి? మేడం, నేను రూతర్ని. చెప్పండి. బాస్ కొత్తగా లాంచ్ చేయబోయే కాఫీ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంట. ఒకసారి క్యాబిన్కి రమ్మంటున్నారు. వస్తున్నా. సార్, ఫోన్లో మాట్లాడే విధానమే కాస్త తేడాగా ఉంది. ఇప్పుడు మీరు గనక
అనవసరంగా ఏదో ఒకటి అన్నారనుకోండి మొత్తానికి తేడా అయిపోద్ది. కాస్త చూసి డీల్ చేయండి సార్. నాకు తెలుసు రే, నువ్వే నాకు చెప్పక్కర్లేదు. ఏంట్రా రూతర్, నేను కొత్తగా లాంచ్ చేయబోయే కాఫీ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలని చెప్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు. ఏ దానికి సంబంధించిన ఫైల్స్ గీల్స్ ఏం పట్రారా? 3 నెలల్లో లాంచింగ్, పబ్లిసిటీకి ఏం ప్లాన్ చేశారో చెప్పమను. ఒట్టి చేతులు ఊపుకుంటూ రావాల్సిన పనేం లేదండి. ఆల్రెడీ యాడ్ ఫిల్మ్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్, బడ్జెట్ మీకు పంపాను. మీరే అప్రూవల్ ఇవ్వలేదు. ఎవడిస్తాడు, ఎందుకిస్తాడు? అసలు ఆ బడ్జెట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? ఆర్టిస్టులకి అంతంత బడ్జెట్లేంటి? ఇవేవి కుదరవు. అసలు ఆ కాన్సెప్ట్ ఏమీ బాలేదు. కాన్సెప్ట్ నేను చెప్తాను. ఓహో, తమరికి కాన్సెప్ట్ నచ్చలేదా? నచ్చినప్పుడు వెంటనే చెప్పాలిగా, వేరే రెడీ చేసి ఉంచుతాం. ఇప్పుడు చెప్తున్నానుగా. అయినా తమరేం రెడీ చేయక్కర్లేదు, నేను చెప్తాను. హ్మ్. మరి ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ ఫైనల్ చేయండి. మాట్లాడాలి కదా. అంత బడ్జెట్ లేదు. అంతంత రెమ్యునరేషన్స్ ఎవ్వడూ ఇవ్వలేడిక్కడ. అంత రెమ్యునరేషన్ ఇవ్వకుండా సెలబ్రిటీలు వస్తారా? సెలబ్రిటీ లేకుండా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయగలరా? హలో, ఏంటి సెలబ్రిటీ? ఇక్కడ నేను సెలబ్రిటీనే. మీరు సెలబ్రిటీయా? ఏ కాదా? సౌత్ ఇండియాలో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ నిరా. నేను సెలబ్రిటీయే. అంటే ఆ సెలబ్రిటీ వేరు, ఈ సెలబ్రిటీ వేరు కదా సార్. రే, సెలబ్రిటీ ఈజ్ సెలబ్రిటీ. ఓహో, మీరు అలా ఫిక్స్ అయ్యారా? అన్నయ్య, ఏంటిది? సెలబ్రిటీ సెలబ్రిటీ అని తెగ గోల చేస్తున్నారు. ఈయన సెలబ్రిటీ ఏంటి? ఈయన్ని పెట్టుకొని చేస్తారే ఏంటి ఇప్పుడు యాడ్? ఏ నాకేం తక్కువ? నేనే చేస్తాను ఈ యాడ్లో. ఏంటి సార్? నేను చేస్తాన్రా. నేను సెలబ్రిటీయే. మన కాళ్ళు మనమే మొక్కుంటే సరిపోదు. ఏయ్, ఏంట్రా ఏమంటుంది ఈవిడ? ఏం లేదు సార్, మీరు సెలబ్రిటీ అంటున్నారు కదా, యాడ్ మరి ఓకేనా? బ్రహ్మాండంగా ఉంటుంది. అస్సలు ఆలస్యం చేయకూడదు. రేపే షూట్ చేసేయాలి. ఏంటి రేపా? అవును, ఎల్లుండికల్లా యాడ్ రెడీ అవ్వాలి. రేపటికల్లా షూటింగ్ అంటే ఎలా కుదురుతుంది? లొకేషన్స్ చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, చాలా తతంగా ఉంది. ఏ ఆ మాత్రం జ్ఞానం లేకుండానే బిజినెస్ చేస్తున్నామా? మీరు రాకముందు యాడ్ ఫిల్మ్స్ చేయలేదా? ప్రమోట్ చేసుకోలేదా? బిజినెస్ రన్ చేయలేదా? ఏదో మొత్తం ఈవిడిగారు వచ్చిన తర్వాత ప్రమోషన్ అనే డిపార్ట్మెంట్ ని మొదలుపెట్టి కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళినట్టు ఓ తెగ బిల్డప్ ఇస్తున్నారు. నేను చెప్తా, లొకేషన్ వేరే ఎక్కడో కాదు, మా ఇల్లే. మా ఇంట్లోనే షూటింగ్. మీ ఇంట్లోనే షూటింగా? ఏం డౌటా? మా ఇంట్లోనే అని చెప్తున్నానుగా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. కన్ఫర్మేషన్ కోసం ఆ షాక్లో మళ్ళీ అలా అడిగాను అంతే. షాక్ అయింది చాలు. వెళ్ళి రేపటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోమని చెప్పు. కాన్సెప్టు రేపొద్దున కల్లా నేనిస్తాను. లేకపోతే ఈలోపు ఆఫీస్ అవర్స్ అయ్యేలోపు డిస్కస్ చేద్దాం. నా కర్మ, ఇలాంటి యాడ్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదు. చూసావరా, ఇంటికి రాను అది ఇది అని తెగ బెట్టు చేసింది. ఎప్పుడు చూసావా ఎలా రప్పిస్తున్నాను? చావు తెలివితేటలు బానే ఉన్నాయి సార్ మీకు. రే, ఇప్పుడే ఏం చూసావురా? ముందు ముందు ఇంకా చూస్తావు. అన్నట్టు ఒక ఫీమేల్ మోడల్ని కూడా మాట్లాడి పెట్టాం కదా. అవును సార్. ఆ మోడల్కి ఫోన్ చేసి డబుల్ పేమెంట్ ఇచ్చి రేపొద్దున లాస్ట్ మినిట్లో యాడ్ షూట్కి రాను అని చెప్పించు. అదేంటి సార్, యాక్ట్ చేయడానికి సింగిల్ పేమెంట్ ఇస్తే రాకుండా ఎగ్గొట్టడానికి డబుల్ పేమెంట్ ఇస్తా అంటున్నారు? అక్కడే ఉందిరా నా ఐడియా మొత్తం. ఎందుకు ఏంటి అన్నది రేపు చెప్తా. రేపు యాడ్ కాదురా, మీ అందరికీ సినిమా చూపిస్తా. సార్, మీరు యాడ్లో యాక్ట్ చేయడం ఏంటి సార్? కాఫీ యాడ్ అంటే రొమాంటిక్గా ఉండాలి, మీకేమో రొమాన్స్ పలకదు. చూస్తావుగా నా రొమాన్స్ ఎలా ఉంటుందో. చూస్తాం చూస్తాం. రే చూడరా. చూస్తానులేండి. వెళ్ళెళ్ళు,
వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. కర్మ. ఇప్పుడు మధుకి చెప్పెళ్ళాలంటే ఏమని చెప్పాలి? ఆఫీస్ అవర్స్లో బయటికి వెళ్ళాలని చెప్పడానికి సరైన కారణం లేదు. వద్దు, మధుకి అబద్ధం చెప్పి దొరికిపోవడం కంటే తనకి చెప్పకుండా వెళ్ళడమే బెటర్. సుధీర్ గారు, నాకు చిన్న పనుంది. మళ్ళీ 2 o'clock వచ్చేస్తాను. వెళ్ళొస్తానండి. ఎందుగారు ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఇలా రండి. ఏంటండి? మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అలా అడుగుతారేంటండి? ఇది పర్సనల్. ఆఫ్ కోర్స్ మీ పర్సనల్ విషయమే కావచ్చు. ఆఫీస్ అవర్స్లో బయటకు వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలుసుకుంటే మంచిదని. పర్సనల్ వర్క్ అండి, అంతకంటే ఏం చెప్పలేను. సరే, నాతో చెప్పకపోతే చెప్పకపోయారు. కనీసం మధుగారికైనా చెప్పి వెళ్ళలేరా? నేను తనకి తర్వాత చెప్తాను. తర్వాత చెప్పేదేదో ఇప్పుడే చెప్పి వెళ్తే మంచిది. ఏదైనా పని మీద నన్ను అడిగితే నేనే సమాధానం చెప్పగలను. చెప్పండి. లేదు, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. ప్లీజ్ ఆగండి. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీరు ప్రణయ్ వాళ్ళ అమ్మగారితో ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. చూడండి, మీరు చేస్తుంది తప్పా ఒప్పా అని దాని గురించి జడ్జ్ చేయడానికి నాకు హక్కు లేదు. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు విషయం చెప్పదలుచుకున్నాను. ప్రణయ్ని మీరు వెళ్ళి కలుసుకున్న ఉద్దేశం ఏంటో నాకు తెలియకపోయినా ప్రణయ్ని కలవడానికి మీ అమ్మా నాన్నకు తెలియకుండా మీ చెల్లికి చెప్పకుండా వెళ్ళటం కరెక్ట్ కాదని మాత్రం చెప్పగలను. ఇందుగారు, మీరు మీ పెళ్లి విషయంలో మీ పేరెంట్స్కి, మీ తోబుట్టువులకి చాలా విషయాలు చెప్పకుండా ఒక పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీకు స్పష్టంగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అతన్ని కలవడానికి వెళ్తూ ఆ విషయాన్ని వాళ్లకు తెలియకూడదని అనుకుంటున్నారంటే అదెంతవరకు సమంజసం? ప్రణయ్ని కలవడం తప్పా ఒప్పా అని నేను చెప్పటం లేదండి. కానీ మీరొక పని చేసే ముందు దాని గురించి నమ్మిన మీ పేరెంట్స్కి, మీ తోబుట్టువులకి చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు. జనరల్గానే మనం చేస్తున్న పని మనకు బాగా కావలసిన వాళ్ళకి తెలియకుండా చేస్తున్నామంటే అది ఖచ్చితంగా తప్పే. మనం చేసే పనిలో తప్పు లేదు, కరెక్టే అనుకుంటే గనక ఆ విషయాన్ని ధైర్యంగా వాళ్లకు చెప్పే చేయొచ్చు. మీరు చెప్పకూడదు అనుకున్నారంటే అది తప్పుతో సమానం. దయచేసి మీరేం చేయదలుచుకున్నా మీ పేరెంట్స్కి, మీ తోబుట్టువులకి చెప్పి చేయండి. ఎందుకంటే మీ కష్టకాలంలోనూ మీ బాధలోనూ వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్పకుండా చేయటం చాలా పెద్ద తప్పవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం.
అమ్మా ఇందు, నేను మీ ఆఫీస్ బయటే ఉన్నానమ్మా. సారీ, నేను రాను. అమ్మా ఇందు, అమ్మా. యాడ్లో నువ్వు యాక్ట్ చేస్తానంటే ఆ రూతర్ గాడు మధు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంట్రా? అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కంటే తక్కువ. యాడ్ మామూలుగా ఉండదు. ఇదేంటి చూసేసిందా? ఈ వారంలో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. ఏర్పాట్లు చేసేసుకున్నాం. అన్నిటికీ మీరు తొందరపడిపోతున్నారు. వాడు ప్రేమించి మోసం చేసి ఎక్కడికైనా పారిపోతున్నాడా ఏంటి?